కీర్తనలు 40వ కీర్తన 8వ వచనం. సాంగ్ నంబర్ 40. సాంగ్ నెంబర్ 40, కీర్తనలు 40. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా, అందరూ చెప్పండి. నీ చిత్తం నెరవేర్చుట సంతోషం. ఇక నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది. తర్వాత ప్రార్థన చేసుకుందాం. కొద్ది ఆత్మీయ విషయాలు మనం చదవం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనిపించినట్లుగా ప్రార్థించేద్దాం. కృపాభక్తుడ పరిశుద్ధ, మేము మీ ముందు నిలుచున్నాం, మీ ఎదురొచ్చి నిలుచున్నాం. మీ ఎదురొచ్చి నిల్చునే ధైర్యం నాకు లేదు, మాకు లేదు. పాపయుక్తమైన మనస్సులు మావి, తలంపులు మావి, హృదయాలు మావి. మా నైజము మీ నైజమునకు ఏమాత్రము సూట్ అవ్వదు, కలిసిపోలేదు. మీకు మాకున్న గొప్ప నిత్యకాలపు అంతరాన్ని యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం ద్వారా మాకు సమీపత్వాన్ని చేర్చారు. మీకు మాకున్న గొప్ప లోతైన అగాధమును పూరించారు. యేసుక్రీస్తుని బట్టి వందనాలు. సమయాన పాదుల వందన లేఖన భాగాన్ని తీసుకున్నప్పటికీ అది మా కొత్త నిబంధన కాలంలో మా జీవితాన్ని కూడా ఎంతో మేలుకరమని నమ్ముతున్నాం. మీ దాసునికి వచ్చించటకు పలుకుటకు మాకు శక్తినిమ్మని, కృపనిమ్మని, మాతో ఉండమని, మా ఆత్మకారం చేయమని, కరుణించమని యేసునామములో కొంచెం తండ్రి. ఆమేన్. ఇదే కీర్తన గ్రంథంలో నుంచి, ఇదే దావీదు కీర్తనలో రచించినటువంటి కీర్తన భాగాల్లో ఒక భాగము 51వ కీర్తనలో మనం ఒకరోజు ఇదే స్థలం నుంచి ఒకరోజు మనం ధ్యానం చేశాం. అంతరంగ మందు సత్యమును కోరుచున్నావు అన్నమాట. ఆ తర్వాత పదే యవన పిల్లలతో మాట అంటూ ఉన్నారు. ఇదే నేటి తరమునకు, క్రైస్తవ తరం అంతటికీ, మరి ముఖ్యంగా యవ్వన తరానికి చాలా మేలుకరము అని నేను చెప్పాను. అంతరంగ మందు సత్యమును కోరుచున్నావు. సత్య దూరమైన లోకంలో కొద్దిమంది అయినా దీన్ని ధ్యానం చేయడం నచ్చితే కదా. దైవ విరోధమైన లోకంలో దైవిక తలంపు కలిగి ఉండడం క్షేమమే కదా. దయ్యము పట్టినటువంటి ఈ లోకంలో సాతానుడు సంచరించడం మాత్రమే కాదు, సాతానుడు సాహసించడం మాత్రమే కాదు, సాతానుడు భూమి మీద మానవ హృదయాల తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, మానవ గుండెలో నివాసం మాత్రమే కాక తనకు తాను తన స్వభావము చేత మానవ హృదయాలను నింపుతున్న రోజుల్లో అంతరంగ మందు సత్యమును కోరే దేవుడు మనకున్నాడనే సత్యాన్ని గ్రహించడం మనకి ఎంతో మంచిది. ఇప్పుడు చూద్దాం. దావీదు 2 కోణాల్లో దావీదు జీవితాన్ని మనం చూడవచ్చు. ఒకటి, చాలా గొప్ప ఎత్తైన ఉన్నతమైన ఆత్మీయ అనుభవం. ఇంకోటి, చాలా లోతైన ప్రపాతంలో పాపంలో పడిపోయే అనుభవం. ఆత్మ సంబంధమైనటువంటి ఎత్తైన జీవితము దావీదుకుంది. ఆ రోజుల్లో ఎవరికైనా ఎంత ఉందా అనిపించేటంతగా దేవునితో గడిపాడు. ఒకవైపు దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ హెయిట్, దెర్ ఈజ్ ఎ మారల్ ఫాల్ డౌన్. సో అటు ఉంది, ఇటు ఉంది. ఇది అంటే ఒక ఎత్తు, ఒక లోతు కలిపితే దావీదు తన దేవుని మనసారా హృదయమారా ప్రేమించిన వ్యక్తి, ఎంతో దేవుని స్తుతించిన వ్యక్తి. అసలు ద గ్రేటెస్ట్ వర్షిప్పర్ ఎవర్ లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ ఇస్ డేవిడ్. అంతగా దేవుని ఆరాధించినటువంటి వ్యక్తి అంటూ ఉంటే దావీదు. నిజమైన ఆరాధన. ఇంకో మాట చెప్పంటారా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆరాధన, దైవిక తలంపులతో లీనమైపోయే ఆరాధన. అలాంటి భక్తుడు తన దేవుణ్ణి సంతోషపెడుతూ ఆ సంతోషింప చేయడంలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్న వ్యక్తి. ఇది యాక్చువల్గా సారాంశము. చెప్పబోయే వర్తమానానికి ఇది సారాంశము. తన దేవుణ్ణి సంతోషపెడుతూ ఆ సంతోషపెడుతున్న దానిలో మొదట ఆయన
ఆయన సంతోషం ఆయన కూడా మీరు చాలా జాగ్రత్త చూసినట్లయితే ఎలాగంటే దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాల్లో మిగిలినది ఏంటి తెలుసా? సంతోషమే. సింపుల్. ఒక వ్యక్తి తన తలంపుల ద్వారా, ఒక వ్యక్తి తన నడవడి ద్వారా, ఒక వ్యక్తి తన నడతల ద్వారా, ఒక వ్యక్తి తన టోటల్ బీయింగ్ పర్సనాలిటీ ద్వారా తన దేవుని సంతోషపెట్టే వ్యక్తి ఉన్నదే లేక ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఏంటి బెనిఫిట్ అంటే ఒకే ఒక మాట, షార్ట్ కట్, ఇది షార్ట్ క్వశ్చన్ లాగా. దేవుణ్ణి సంతోషపెట్టడంలో వచ్చినటువంటి లాభం ఏంటంటే ఏంటిది? సంతోషం. అంటే మానవ సంతోషం దీని మీద ఆధారపడింది. ఇప్పుడు తినే తిండి మీద, వస్త్రధారణ మీద, దేవుణ్ణి ఒక వ్యక్తి ఎంత సంతోషపెట్టగలడో అన్న దాని మీద ఆ వ్యక్తి అనిపించే సంతోషం ఉంది. ఇప్పుడు నాకు అంత సంతోషం లేదండి జీవితంలో, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఆస్తుంది, అన్నీ ఉన్న ఏమి సంతోషం లేదంటే చాలా సింపుల్ ఆన్సర్ ఏంటి? మిస్టరీ ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టి, దేవుణ్ణి సంతోషపెట్టగలిగే జీవితం. కొన్ని వాస్తవాలు మనం చూద్దాం. మనం ఎలాంటి దేవుని యొక్క సంతోషపెట్టులో ఒక మాట కింద రాశాడు, ఒక అద్భుతం. ఏంటది? నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఒక మాట. దేవుడు ప్రేమ అయ్యున్న దేవుడు. ఓల్డ్ సిద్ధాంతం మనకి ఇట్స్ బ్యూటిఫుల్ లాజికల్ సీక్వెన్స్ విచారం వల్ల మాట. నేను దేవుడు ప్రేమ అయ్యున్న దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడు, దేవుడు ప్రేమ చూపగల దేవుడు అన్న ఎసెన్షియల్ థాట్స్ ఆఫ్ గాడ్ మీకు చెప్పాను. ఇప్పుడు నేను దాన్ని కనెక్ట్ చేశాను. దేవుడు మానవ అంతరంగంలో దేవుడు సత్యమును కోరుచున్నాడు. రైట్. దావీదు హృదయమందు దేవుడు తన ధర్మశాస్త్రంలో నాటి ఉంచాడు. తన ట్రూత్ అంతా, తన దైవ సత్యమంతా ఆనాటి కాలం నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రంలో తన ప్రజల గుండెల్లో ఏం చేసినమ్మా? ఇంప్లాంటెడ్, నాటాడు. అందుకంటాడు నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో, నా హృదయంలో ఏమైంది? ఏంటి? చూడండి అసలు ఉన్నది. ఉందా పోయిందా? ఉంది. ద సోల్, ద బైబిల్ ఈజ్ ద సోల్ అండ్ హార్ట్ ఆఫ్ గాడ్ అని గ్రెగరీ అని ఒక దైవజనుడు వివరించాడు. దేవుని యొక్క గ్రంథము మానవుని గుండెల్లో ఉంది అంటే అర్థం తెలుసా? దేవుని గ్రంథమంతా కలిపేది తెలుసా? దైవ హృదయము, దైవ ఆత్మ, అదే కలిపి బైబిల్. అందుకు ఎప్పుడు బైబిల్తో టచ్లో అంటే ఇది మరి పెద్ద వేషం అయింది. చూడు, బైబిల్తో టచ్ అంటే గుండెకి అసలు టచ్ చేయడం కాదు, ఇట్లా మోసుకెళ్ళడం కాదు, ఇలా అనుకోవడం కాదు. టచ్ అంటే పొరపాటు. ఇదిగో అన్న టచ్ చేస్తే చూడు, ఇంత గట్టి నొక్కేసుకోవడం అంటే బైబిల్కి ఊపిరాడకుండా, అది కాదు. బైబిల్తో టచ్లో అంటే అర్థం తెలుసా? బైబిల్లో ఉన్న దేవునితో టచ్లో ఉండవు. అది దేవుని వాక్యముతో టచ్లో ఉండవు. ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. వాక్యమును గుండెలో పెట్టుకొని ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడినా ఆలోచిస్తూ ఉంటాం. వాక్యముతోనే జీవితాన్ని ఆ రోజు దినాన్ని ప్రారంభించడం. న్యూస్ పేపర్ చదవకూడదు. నేను ఒకప్పుడు నా కళ్ళతో, అప్పుడు మేము ఇరుకు బజార్లు ఉండేవాళ్ళం. మేము సేవ ప్రారంభ రోజులు ఒకరు ఎందుకు తొందరపాటు 2-3 సార్లు నేను న్యూస్ పేపర్ బైబిల్ కన్నా ముందు చదివాను. ఆ రోజు పీస్లెస్ అయిపోయాను. అప్పుడు దెన్ నా కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాను, ఖచ్చితంగా నిబంధన. ఖచ్చితంగా దేవుని వాక్యము చదవకుండా అసలు ఈ మధ్య న్యూస్ పేపర్ చూడటం ఏమీ లేదు. న్యూస్ మధ్యాహ్నం పూట వింటాం, రాత్రి 9 గంటలు షార్ట్లో న్యూస్లు ఉన్నాయి కదా, ఇవి చూసుకుంటాం అన్నమాట. ఇక వీడియో ప్రసంగాలు, వీడియో ఇది మెసేజ్లు, మీకు న్యాచురల్ డిజాస్టర్స్. సపోజ్ నేను ఈ మధ్య జర్నలిస్టిక్ ఐడియాస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఏం తెలుసా? ఇరాన్ గురించి ఏమైనా ప్రార్థన చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గురించి ఏమైనా ప్రార్థన చేయాలా, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా ప్రార్థన చేయాలా అన్నప్పుడు 1-2 మంది జర్నలిస్టులు తీసుకున్నటువంటి మంచి వీడియోస్ తీసి దాన్ని సైతం మీరు ఇట్లా మీరు దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రార్థన చేస్తూ వినొచ్చు మీరు హ్యాపీ. 15 నిమిషాలు ఇదే కదా, నిడివి కదా. 9 గంటల TV9 మెసేజ్ అంతే కదా. 2 గంటల న్యూస్ ఉంది కదా. సో కీప్ ప్రేయింగ్, కీప్ లిసనింగ్. ఎందుకంటున్నాను అంటే తెలుసా, ఈవెన్ సెక్యులర్ న్యూస్ కూడా వింటూ నువ్వు దేంతో టచ్లో ఉండొచ్చు. అదే చెప్పింది ఎప్పుడైనా సాయి
కుమార్ అనే ఒక జర్నలిస్టు, నాగేశ్వరరావు ప్రొఫెసర్ జర్నలిస్టు, ఇలా కొంతమంది ఉన్నారు. సో ఇందులో పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఎవరు ఉన్నారో చూసుకుంటూ ఇష్యూస్ వింటున్నప్పుడు యూ కెన్ ప్రే ఫర్ దెమ్. బట్ న్యూస్ గుండెలో ఉండకూడదు. గుండెలో ఏం భద్రంగా ఉండాలా? ఆ వీడియోలో ఉండకూడదు. ఏముండాలా? దేవుని కొరకైన వాక్యం. ధర్మశాస్త్రము దేవుడు అప్పటి దైవ ప్రజలకు, తన ప్రజలైన యూదా జనాంగమునకు ఇచ్చిన మంచి ప్రామాణికతముతో కూడుకున్న, ప్రేమతో కూడుకున్న, ప్రణాళికబద్ధమతో కూడుకున్న, చెప్తాను, ప్రేమతో కూడిన ప్రణాళికబద్ధమైన ప్రామాణికమైన అంటూ ఏదైనా దేవుని సంబంధమైన ఉందంటే రోజుల్లో అదేంటది? ధర్మశాస్త్రం. దేవుడు ప్రేమతోనే ఇచ్చాడు. దేవుడు మంచి ప్రణాళిక ఉద్దేశం ఇచ్చాడు. దేవుడు చెప్పండి ప్రామాణికతమైన మాటలతో, చాలా స్టాండర్డ్ వర్డ్స్, అథెంటిసిటీ అంటారు. అథెంటిసిటీ అంటే ప్రామాణికతతో కూడినది, అనగా నమ్మదగినది, యోగ్యమైనది, జీవము గలది, వెలుగైనటువంటి వాక్యాలు. చూద్దాం ధర్మశాస్త్రము అంతరంగం అని ఉంటే ఏంటో చూద్దాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. The law of God is the love of God. దేవుని వాక్యము దేవుని చిత్తము. అంటే ధర్మశాస్త్రమును అంతరేమవుతుందంటే అర్థం పెట్టానా? దేవుని చిత్తము నా అంతరంగ నా హృదయంలో. ధర్మశాస్త్రం అనగా దేవుని ప్రేమ కావ్యము. ప్రేమతోనే మాటలిచ్చాడు, ప్రేమించడానికే మాటలు ఇచ్చాడు, తిరిగి ప్రేమించమనే ఆ మాటలు మనకి ఇచ్చాడు. ఆ రోజులో 10 ఆజ్ఞలు అయితేనేమి, ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారి పునరుద్ధానం పూర్చిన సత్యం అయితేనేమి. చూద్దాం మనం ధర్మశాస్త్రం వలన ఏమేమి కలుగుతాయి. ఒక 2-3 అంశములు మనం తీసుకుంటాం. నెంబర్ 1, ధర్మశాస్త్రము అంతరంగములు ఉంటే ఆయనలో మనం ఆనందించడము. 119:70 వచనం, కీర్తన 119:70 చూసి కొద్ది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. 119. వారి హృదయము కృప వల్లే మందముగా ఉన్నది, నేను ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. వాళ్ళేమో లోకస్లు పక్కన పెడితే, వాళ్ళేమో దేవుని నుంచి పక్కన పెడితే, దావీదు వారికి ఏమన్నాడు? నేనైతే నీ ధర్మశాస్త్రమందు, ఇప్పుడు ఫస్ట్ లైన్ 2 లైన్లు కనెక్ట్ చేద్దాం. దేవా నీ చిత్తము చేయట నాకు సంతోషం కలరండి. అనగా దేవుని ధర్మశాస్త్రము ఆయన చిత్తము. దేవుని ధర్మశాస్త్రము ఆయన తలంపులు. God's mind, God's heart, God's will, all together is law, the law. దేవుని ధర్మశాస్త్రం అంతా ఆయన మనస్సు, ఆయన చిత్తము, ఆయన హృదయము సమస్తము కలిగి ఆయన ఎస్సెన్స్ అంతా ధర్మశాస్త్రంలో పెట్టేశాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము నాకు ఆనందం ఇచ్చింది అంటే అర్థమే తెలుసా? నేను ఆ ధర్మశాస్త్రంలో దేవుని చిత్తమును చేయుచున్నాను కనుక. అది దేవుని చిత్తము చేయుట మానవాళికి తగినది, యోగ్యమైనది. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. దేవుని చిత్తము చేయటానికి నేను చిత్తము లేని వ్యక్తిని కాదు. నీవంటూ ఒక ఇండిపెండెంట్, ఒక స్వతంత్రమైన చిత్తము లేని వ్యక్తివి కాదు. అంటే అర్థమే తెలుసా? నీ చిత్తమును నువ్వు మెయింటైన్ చేసుకుంటూ, అంటే నీ చిత్తమును నువ్వు దేవుని చిత్తమునకు లోపరుచుకునేలా మేనేజ్ చేసుకుంటూ, ఈ 2 పదాల కంటే ఇంకా మంచి పదం నేనే కోరి వాడదామని వాడాను. ది బెస్ట్ వర్డ్ తర్వాత వాడదామని. దేవుని చిత్తమునకు మన చిత్తమును సబ్మిట్ చేసుకుంటూ, అది కరెక్ట్ వర్డ్, సరెండర్ చేసుకుంటూ జీవించిన జీవితమే చాలా సంతోషకర జీవితం. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి అనగా యేసుక్రీస్తు శిలువ రక్తమందు, పరిశుద్ధ రక్తమందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడి, కడగబడి, పరిశుద్ధాత్మను పొంది
పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన చిత్తమును మన గుండెల్లో బయలుపరిచినప్పుడు ఏమో తెలుసా, ఆయన చిత్తము ఒకటైతే మన చిత్తము ఇంకొకటైతే ఆటోమేటిక్గా రెండు చిత్తములు క్లాష్ అయితే ఆ క్లాషింగ్లో సంతోషం ఉంటుంది. అనగా ఆయన చిత్తమునకు ఎప్పటికప్పుడు మనము లోబడిపోతూ సబ్మిట్ అవుతూ జీవించడమే సంతోషం. ఎంత సంతోషం చెప్పమంటారా? పరలోకం భూమి ఒకటయ్యేవన్న సంతోషం. ఆయన చిత్తము మీద ధిక్కరించి మన చిత్తము చేయటయే విపరీతమైన విషాదం, దుఃఖం, మానసిక క్షోభ. అది పరిస్థితి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దేశంలో అంతర్జాతీయ పరిచయలు కానీ వెళ్ళకపోయినా సరే తెలుసుకున్నట్టుగా దేశంలో ఆంధ్రలో పరిచయలో ఒక వెలుగు వెలిగి ఒక మోస్తరు ప్రకాశత వచ్చి ఆ ప్రకాశత మొత్తం కోల్పోయే మహిమంతా మొత్తం కాంతి విహీనమైపోవడం కారణం ఒక మేజర్ కారణం చెప్పమంటారా? కొంతకాలం ఆయన చిత్తానుసారంగా నడుస్తూ చేస్తూ ఆయన చిత్తం పక్క పోయి ఇక మన చిత్తం రయ్యమైన రంకిలేడు. అది వాడడం మంచి పదం. దేవుని చిత్తమునకు విరోధముగా ధిక్కరించి నా చిత్తం రయ్యమైన రంకిలేసింది ఒక చర్చ్ మినిస్ట్రీలో. అందరూ చూస్తుండగా జరగబోయే విషయం ఏంటి చెప్పమంటారా? మహిమ వెడలిపోయినా ఎగ్జాక్ట్గా అది జరుగుతుంది. మహిమ వెడలిపోయాను. చాలా చూడండి. అందుకు ఆయన చిత్తమును గ్రహించుటకు ఎత్తు, చిత్తమును గ్రహించి దానికి లోబడటం మనకు ఎత్తు. అసలు చిత్తమనే గ్రహించకుండా నా చిత్తమా చిత్తం అనుకుంటా పోతుంది. ఇంకా ఘోరమైన పరిస్థితి. ఎవరు పిల్లారా, మీరు ఎవరు పెట్టున్నారు? మీరు చాలా గవర్నమెంట్లు వింటున్నారు, తండ్రులు వింటున్నారు, తల్లులు వింటున్నారు, కుటుంబాలు వింటున్నారు, బయట చాలా మంది నగరాల్లో మరి సిటీస్లో వింటున్నారు. కొంతమంది పిల్లలు వచ్చినప్పుడు, వివాహాల ఇష్యూ వచ్చినప్పుడు చాలా కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి, సంఘాలు కొలాప్స్ అయిపోతాయి, సేవకులు కూడా కొలాప్స్ అయిపోతారు. ఆయన చిత్త ప్రకారం వివాహము ఎంతటి ఉపగ్ర పరిస్థితిలో కూడా యూ డోంట్ రిగ్రెట్. ఇప్పుడు నేను 15 అయిన తర్వాత ఉండండి అయ్యా సంఘర్షాల మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను, నేను దేవుడి చిత్త ప్రకారం శక్యం చేసుకుంటాను, కొంచెం పరీక్షించుకుంటాను అని చెప్పేసి కొండల్లో పోతే పరిస్థితి ఏంటి? ఇంకోటి అనుకుంటున్నాను ఉంది. అసలు వినుకొని వచ్చి సేవ ప్రారంభించడం అవునా కాదా ఒకసారి ఎందుకో దేవుడితో తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి, స్వపరీక్షకి వెళ్తాను చెప్పేసి అది కొండలో పోతే ఎటువంటి పరిస్థితి? ఇప్పుడు 57 వయసు సంవత్సరాలు అప్పుడా? అట్లా కాదు. దేవుని చిత్తమని నమ్మినప్పుడు ఇంకా అదే దర్శనం. ఇక అందులో దేవునితో సంతోషపడటం, అందులో దేవునికి లోపడటం. ఇక ఇది ఆయన చిత్తం. దట్స్ ఆల్. నేను ఇందులో కొనసాగుట నాకు దేవుని చిత్తం. నీ జాబ్ విషయం కానీ, స్టడీస్ కానీ, కాబోయే వివాహాలు కానీ, ఎవరి పిల్లలు, మీ మన పేరెంట్స్ మన పిల్లలు వివాహం చేసేటప్పుడు కానీ ఆయన చిత్తం. అది మేజర్ విషయం. మైనర్. ఈ రోజుకి ఆ రోజు దేవుని చిత్తం. ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఈ పని చేయాలి, ఇది కొనాలి, ఇది తినాలి. చూసారా? సో ఆదివారం నాకు మంచిగా ప్రీతిగా మంచిగా భోజనం చేయాలని మంచి భోజనం చేయాలని ఆశ పుట్టింది అనుకోకపోయారా? ఆ ఆదివారం నాకు అది దొరకలేదు. మంచి డిష్ అనుకున్నాను, ఆశించాను. శరీరం ఆటోమేటిక్ ఉసురు మాట్లాడారు. నేచురల్గా దేవుని సేవడుగా నేను కానీ దేవుని బిడ్డగా మీరు కానీ ఏం చేయాలా? మనం ఏం చేయాలా? ఆశించాము. ఒకవేళ దేవుని చిత్తం కాదేమో, ఓకే, ఇది ఈరోజు దేవుని చిత్తం కాదే, లెట్ us be happy. ఆయన చిత్తం ఇలా బయలుపరిచిందేమో దాన్ని కూడా మనం దేవుని అంచానా? యాక్సెప్ట్ ఇట్. అని చిత్తం అనగా ఆయన ఏది అనుమతించాడో దాన్ని మనం ఉన్నదున్నట్టు అంగీకరించట.
ఓకే, ఆనందించాడు దేవుడు. ఒక మంచి డ్రెస్ కొనుక్కున్న ఆశ ఎవరికి పొట్టవుతుంటే తప్పేం కాదు అది. అది ఒక దేవుడు అనుగ్రహించకపోతే ఓకే, నేను చెప్తే కాదు. ఒక మంచి ప్రదేశం చూడడానికి వెళ్ళడానికి తప్పేం కాదు యాక్చువల్గా. అది దేవుడు అనుమతించాడా, ఇస్తాడు. ఓకే, ఇవ్వలేదా, ఓకే, దేవుడి చిత్తం కాదు. ఒక వస్తువాహనము అంటే అనేక చిన్న విషయాలు కూడా మనం దేవుని చిత్తమును సెన్సిటివ్గా, అందుకే సాధు సుదర్శన్ గారి మాట చాలా రిస్క్తో కూడుకున్న మాట మీకు చెప్పి నేను సెకండ్ థాట్లో వెళ్ళే ప్రయత్నిస్తాను. తెలుసా, దేవుని చిత్తం తెలుసుకోవడం అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆయన మాటల్లో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని చిత్తము తెలుసుకోవడం అంటూ అయితే మాత్రం నిజమే, చాలా అవసరమే. దేవుని చిత్తం చేయడం కూడా చాలా అవసరమే, చాలా నిజంగా వాస్తవమే. కానీ నిజంగా దేవుని చిత్తం తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం అన్నాడు. అందుకు ఏమైంది తెలుసా, తొందరపడి చేసుకునే వివాహాల్లో దేవుని చిత్తం వ్యతిరేకంగా చేసుకుంటున్నాను. ఎంతమంది యవ్వన కపుల్స్, యూత్ దంపతులు అల్లాడుతున్నారు. నా స్టూడెంట్ వ్యాన్సన్ వర్గీస్ అని చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఏజీ చర్చ్, వ్యాన్సన్ వర్గీస్ అని అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సికింద్రాబాద్లో ఒకప్పుడు అది సతీష్ కుమార్ గారు రాకముందు అదే బిగ్గెస్ట్ చర్చ్. ఇంకా రోజుల్లో ద ఓన్లీ బిగ్గెస్ట్ చర్చ్. ఒక 20 ఏళ్ళ క్రితం, ఒక 15 ఏళ్ళ క్రితం స్వయాన్న సిఓడిఏలో నా స్టూడెంట్. ఈయన అత్యంత ఉన్నతమైనటువంటి 215 దేశాలకు ఆయన వైస్ చైర్మన్ యూత్ ఏజీ చర్చ్, యూత్ వింగ్ అనమాట. ఆయన మాట అన్నాడు, నాకు తెలిసిన ఒక అమ్మాయి పెళ్లి సంబంధం చూడు వెళ్తాను అంటే, మాస్టర్ గారు చూస్తాను కానీ ఒక మాట గ్యారెంటీ ఇవ్వాలని చెప్పాడు. మాస్టర్ గారు చూస్తాను మీ మీద గౌరవంతో, కానీ నేను గ్యారెంటీ ఇవ్వాలని పెళ్ళి. కానీ ఏమి ఇట్లా అంటే, మా చర్చిలో అవుట్ ఆఫ్ 10 2 ఆర్ గాను అన్నాడు. అంగరంగ వైభవంగా మా పెళ్లి చేస్తాను, ఎందుకంటే ద రిచెస్ట్ చర్చ్ ఆ రోజులో, అత్యంత సంపన్నం. ఎంత సంఘం అంటే ఎంత సంబంధమో అంత సంపన్నం. అంటే మా ఫైనాన్స్ అంతా క్రోర్స్ ఉంటుంది మాస్టర్ గారు. సరే అబ్బాయి ఏంటి చూడలేదంటే కొంచెం కష్టం మాస్టర్ గారు అన్నాడు. ఏమి చెప్తున్నాం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీకు అది అనుమతించబడిన తర్వాత అది నీ చెప్తాం అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ రిజువల్స్ ఇన్ ఇట్. మన భవిష్యత్తు మనం రాసుకోకూడదు. ఎవరి పేరు ఆయన రానివ్వండి ఆయన చిత్త ప్రకారం. సింపుల్ లైఫ్. ఓకే, చూద్దాం. ఆయన చిత్తము చేసేటప్పుడు మన చిత్తము కొద్దిగా చేదుక్కుది, కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఏం సమర్పణ పని చేస్తావు, ఎన్ని తోటలు అంత పెద్దగా అంత హై ఫ్లయింగ్ పీపుల్ నువ్వేంటి ఎట్లా ఉన్నా అసలు మారుమూర పడ్డావు ఇక్కడ అబ్బాయి అంటే. ఇది నాకు దేవుని చిత్తము ఒక మొక్క రాసేయడం అంతే అడ్డంగా. ఆంగ్ల భాషలో వచ్చిన రానోలే అమెరికా సెటిల్ అవ్వా అంటే నో దేవుని చిత్తం అంతే, దట్స్ ఆల్. ఇంగ్లీష్ భాష మంచి ప్రావీణ్యం వచ్చింది మాత్రమే అమెరికాలో పోవాలి, నాకు గ్యారెంటీ లేదు. ఆ చిత్తం కాకుండా అది వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం ఒకటి. ఆయన చిత్తం లేదు, దట్స్ ఆల్. అదే చాలామంది పాస్టర్లు చెప్పిన మాట చెప్తాను. పాస్టర్ చెప్పిన మాట, మీరు పాస్టర్స్ కాదు, నా చర్చ్ మెంబర్స్, మీరు నా దేవుడి చర్చ్ మెంబర్స్. జస్ట్ వినండి. చాలా హైఫై స్పీకర్స్ గురించి వాళ్ళు నాకు పాస్టర్ సెమినార్కి వెళ్ళి అడుగుతుంటారు. స్వప్నాలు గారు అలా చూడండి, వాళ్ళు అట్లా వెలుగుతున్నారు, వీళ్ళు ఇట్లా వెలుగుతున్నారు, ఏది మాకు 25 మంది 30 మంది 50 మంది 100 మంది మా మెంబర్స్, అసలు ఏంటి డెవలప్మెంట్ లేదా, ఒకవేళ అట్లా అన్నమాట అంటాను. మీకు కలిగి అసూయతనంపులే నాకు కలిగితే మనిషి ఒకప్పుడు నాకు కూడా. అది చూడండి, టీవీ స్పీకర్లు అసలు వాడు 4 రుమాలు విసురుతున్నాడు, సాంకేతిక జ్ఞానం చూపిస్తున్నాడు, అక్కడ జనం మొత్తం లాక్కుంటున్నాడు. ఏమైనా అన్యాయం. దేవుడు మరి మమ్మల్ని ఇప్పుడు దీవించదంటే ఆగండి. ఇంకా చెప్పండి, వాళ్ళంతా ముందు కక్కిస్తాను, కక్కండి అంటారు కష్టం. కానీ చెప్పండి, వినండి, మీరు జాగ్రత్త వినండి. మేబీ చాలామంది బై యాక్సిడెంట్లు వచ్చి ఉంటానేమో ఈ రోజు కోసం. వినండి జాగ్రత్త. మీరు కూడా, నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వినడం నమ్ముతున్నాను. ఏంటి ఆ హింసలాంటి బతికేంటి ఏంటి పాస్టర్ గారిది? పాస్టర్ చాలా ఇబ్బంది పడి మాట్లాడుతుంటారు. చెప్పేశారా అంటున్నాను, చెప్పండి మాకు ఇలా ఓదార్పు కావాలి. మీకు వచ్చినటువంటి శరీర అసూయతనం అప్పుడప్పుడు నాకు కూడా అలా చిన్న స్ప్రౌట్ అవుతాయి, లేస్తుంటాయి. ఆగండి.
యేసుక్రీస్తు నామం పెట్టుకొని టెక్నాలజీ కానీ, టీవీలు కానీ, స్వస్థతలు కానీ, రకరకాల అద్భుతాలు కానీ ఎన్ని చేసి ఎంత మోసాలు చేసినా ఆ వ్యక్తి 5 స్టార్ హోటల్లో సుఖాశక్తులు అనిపించేది మహా అయితే 30-35 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ వ్యక్తి పడే నరకం నువ్వు చూడలేమంటాను. ఇట్లాగంట మీరు వాళ్ళని వీళ్ళని చూసి అనవసరంగా మీరు మీ పట్ల దేవుడి చేత మీద మీరు మర్చిపోయి సేవ చేస్తే మీరు ఎక్కడ నరకం అనిపిస్తారు, అక్కడ డిస్పాయింట్ అవుతారు. ఎన్ని మోసాలు చేయండి, ఎంత ప్రకాశించని టెలివిజన్లో పబ్లిక్ ఫ్యాన్ఫేర్, ఇంగ్లీష్లో ఫ్యాన్ఫేర్ అంటారు, రకరకాల ఎన్ని ఊపులు గొప్పని ఆ వ్యక్తి మహా వెలిగితే కేఏ పాడు బతుకులు చూడండి ఒకసారి చెప్తాను చాలామందికి పాస్టర్స్కి. అంతకంటే ఎవరైనా వెలగగలరు ఆంధ్రప్రదేశ్ చెప్పండి అంటాను. వెలిగాడు ఎవరైనా? హెలికాప్టర్లు పోతూ మన ఎత్తి మీద ఏం చెల్లేవారు మీకు అర్థం కదా? అన్నమిత్రులు కాదు, ప్యాంప్లెట్స్. దేవుని చిత్త ప్రకారం ఒకవేళ నువ్వు ఆ పల్లెటూరులో పేద సేవకుడిగా మోకాల మీద ప్రార్థన మీద బతికేది సేవకుడిగా ఉండాలని దేవుని చిత్తమైతే నువ్వు అలాగే ఉండు బ్రదర్. దేవుని బిడ్డగా విశ్వాసంగా నువ్వు రాళ్ళు కొట్టుకొని బతకాలనుకుంటే అలాగే ఉండండి బ్రదర్, పర్వాలేదు. వాట్ ఈస్ దేర్? ఎవ్వరికి నా పేరే తెలియని స్థితిలో ఉన్న దేవుడు నాకు అట్లా సాధిస్తే అలాగే ఉండడానికి మనసారా ఇష్టపూర్వకంగా నేను 94 జూన్ నెలలో నేను నా భార్యను పట్టుకొని పెళ్ళైన కొత్తలో నేను సమర్పణ రావాలి. అందరూ అన్నారు వైజాగ్లో పాపులర్ పాస్టర్ ఏం వెళ్ళిపోతాం అంటే నాకు అనవసరం. నేను వినుకొండ వెళ్ళిపోయి నేను ఒక సైకిల్ బోర్ ఏదో చిన్న మైక్ కట్టుకొని బ్యాటరీ లైట్ పెట్టుకొని నేను సింపుల్గా బతకడానికి, ఎవరికి నా పేరు తెలియకపోయినా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి జనం తెలియకపోయినా నేను అదే సేవ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నా జోలికి రాకండి అని చెప్పి వచ్చానండి. అసలు నాకు ఇంకొకరితో పని లేదు. ఇంకా నన్ను దేవుడు పిలిచాడు అంటే అది ఎంత అన్పాపులర్ కానీ ఎంత డార్కెస్ట్ మూమెంట్ కానీ పిల్లలు అంటున్నారు కానీ మనకు గుర్తున్నాయా? కొందరు గుర్తుంటుంది. ఇక్కడ ఏముందని వచ్చాడు ఈయన. అది నీ జీవితంలో నీ నిలువులను కూర్చున్నారు ఇక్కడ యూట్యూబ్ ముందు, ఇక్కడ నా ముందు కూడా. నాకు దేవుడు తన చిత్తానుసారంగా ఏది అనిపించినా నాకు అది సంతోషకరం స్వామి, గంజి తాగేది బతికేస్తా. చెప్పట్లే యవనస్తులు మీకు? జాషువా వింటున్నాడు కదా, ఇక్కడ నరేష్ వింటున్నాడు కదా, అక్కడ సాయి వింటున్నాడు కదా, చాను వింటున్నాడు కదా, మహేష్ మనోహర్ వింటున్నారు కదా. దేవుడు అనుమతించాడు ఇది నా జీవితంలో అంటే అది చాలు. ఇక అది చాలు. ఇంకెవరు ఎంతమంది ఇంకెవరు వస్తున్నారు మనకి చెప్పండి? రమేష్ వింటున్నాడు కదా, ఎంతమంది వింటున్నారు? ఇక యవ్వన పిల్లలు, ఆడపిల్ల వినండి వినప్పుడు. నా జీవితంలో ఇది అనుమతించాడు దేవుడు అని ఆయన నమ్మినప్పుడు దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. నీ చిత్తము చేయటం నాకు సంతోషం. ఓకే దేవుని చిత్తం. వినుకొండ సరిహద్దు దాటి 10 కిలోమీటర్ల అవతల కూడా నా పేరు తెలియపరచబడడం నాకు ఇష్టం లేక వచ్చాను. మనసారి చెప్తాను, ఇదే నిజం నా గుండెలో మాట. 10 కిలోమీటర్లు కూడా దూరం నా పేరు వినవడకపోయినా పర్లేదు ఏమని వచ్చాను తెలుసా. నాకు వచ్చిన దర్శనం ఏంటి తెలుసా? కదా సార్, దర్శనం అంటే కదా పెళ్ళి ఒక ముందు కదా, ఒక నెల ముందు పెళ్ళి, ఒక నెల ముందు వేయడానికి జస్ట్ ఏ మంత్ బిఫోర్ నేను పడుకున్నాను వైజాగ్లో. వినుకొండ వచ్చాను అక్కర్లో, ఇంకా రాలే, ఇంకా పిల్లలే. ఆ ఊరు ఎలాగో తెలియదు నాకు అప్పటికి. అక్కర్లో ఎక్కడో వినుకొండ పొలాల్లో ఒక చిన్న పాక, ఆ పాకకి అమ్మ దూరం ఒక బావి, ఆ పాకలో నలుగురితోనూ నేను ప్రార్థన తీసుకున్నాను తెల్లని 6 గంటలకి. ఆ కళ ఏంటో తెలిసి నేను దేవుడి దేవున్నాను. ఆ ముగ్గురు ఎవరో నాకు తెలియదు కానీ ఆ ముగ్గురు నాకు ఇచ్చిన చాలు దేవా, నేను జీవితాంతం అక్కడే ఉంటాను చెప్పాను. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఎవరు నేను రాలేదు అసలు. ఆ ముగ్గురు ఎవరో తెలియదు, ఆ ఊరు ఎక్కడో తెలియదు నాకు. నాకు పెళ్ళి అవ్వాలా, నేను భారతకి వెళ్ళానికి నేను వినుకొండ వెళ్ళిపోదేవా, ఈ కళ ఎట్లాంటి కళ ఇచ్చావు, ఒక పాక ఇచ్చావు,
ఎక్కడో పొలం కాడ ఎక్కడో అక్కడ బాగుంది ఆ కళలో. ఈ ముగ్గురు మీ చిత్తం అయితే, అదే నీ చిత్తం అయితే ఆ చిత్తంతో నేను జీవితాంతం, చెప్పండి, జీవితాంతం. ఒకవేళ సతీష్ కుమార్ లాంటి చర్చ నా కళ్ళలో చూపించి ఈ కళ్ళు ఎక్కువైపోయింది అంతేనా, అంత పెద్ద మందిరం వచ్చినట్టు నా కళ్ళలో చూపించి చివరి ఒక పాకే మిగిలింది అనుకో, పరిస్థితి ఏంటి? అసలు దేవుడి మీద మామూలు కాదు, కారాలు మిరియాలు పడతాను. అది ఉన్న వాస్తవం. నీ చిత్తము, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం. అది నేను చేయొద్దన్నదా, నేను చేయను ప్రభా, ఓకే హ్యాపీ. అది చేయమందా, చేస్తాను ప్రభా, ఓకే హ్యాపీ. నీ తల్లిదండ్రులను సన్మానించము, ధర్మశాస్త్రము చేయాలి. నా అమ్మని తీసుకొచ్చాను. వ్యభిచారము చేయవద్దు, చేయొద్దన్నా, నేను చేయకూడదు, దర్శాలు. నేను దొంగిలించకూడదు, నేను చేయకూడదు కదా, దర్శాలు. అది నాది కాదు, అంటే నాది కాదు, ఆశించకూడదు. దొంగిలించడం అంటే జేబులో పిక్ పాకెట్ మారిపోయి స్టేషన్లో తిరగడం కాదు. ఒక వ్యక్తి కాదు, నేను ఆశించకూడదు, నేను ఆశించాను దర్శాలు. ఓకే, నా ఫ్రెండ్స్ 3 కార్లు ఉన్నాయా, వాళ్ళకు ఉన్నాయి, నాకు లేవు ప్రభా, నీకు స్తోత్రం. వాళ్ళకు ఉన్నందుకు నీకు స్తోత్రం, నాకు లేనందుకు నీకు స్తోత్రం. ఒక ఆత్మీయ కుమారుడికి దేవుడు కారు ఇచ్చాడు, చాలా అందరూ దాంట్లో సేవలు తిరిగేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చాడు కదా, ఇవ్వాలనుకుంటే నువ్వు ఇస్తావు ఇంకోసారి. పిల్లలు ఇచ్చావా, నీకు స్తోత్రం. పిల్లలు ఇవ్వలేదా, నీకు స్తోత్రం, ఓకే ఆనందం. జాబ్ ఇచ్చావా, ఓకే ఆనందం. ఇవ్వలేదా, ప్రైవేట్ చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటాయా, ఇట్స్ ఓకే. నీ ధర్మశాస్త్రము, నీ చిత్తము ఎలా అడుగేయమంటే ఇటు వెళ్ళమంటారు, వెళ్తాను, ఇటు వెళ్ళదో వెళ్ళాం. ఇందులో క్షేమం లేదు, అంతే మరి. రెండో మాట 119 119వ కీర్తన 72వ వచనం. 119వ కీర్తన 72వ వచనం. ఒకటి ఏంటంటే నీ ధర్మశాస్త్రం నందు ఆనందము, రెండోది నీ ధర్మశాస్త్రం నాకు మేలు. చూడండి ఒకసారి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. అంతే కదేవా. ఏమండి మామూలుగా అనొచ్చు కదా తమ్ముడు, వెండి బంగారముల కంటే 10 తులాల బంగారం అనొచ్చు కదా. సంఖ్య ఎంత అది, ఆ సంఖ్య చూడవు సార్, ఎంత, ఎన్ని 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 ఎంత. ఈ మధ్య అనంతపురం జిల్లాలో గుప్తని దొరికిందండి ఇంట్లో, తెలియదా, మీరు వింటున్నారా? అన్ని ఏ నాణ్యాలు అవి, వెండి బంగారం తుపాకీ. అది ఊరి సంపాదన నాకు తెలియదు, దొరికిన వాళ్ళ పల్లె దొరికింది. అసలు పోలీసులు ఇక్కడ తిరుగుతున్నారు ప్రస్తుతానికి, నాకు అర్థం కావట్లేదు. ఇంతెంత వెండి బంగారము రాసులు కాసులు కంటే ప్రభా నీ ధర్మశాస్త్రము నాకు చాలా ప్రెషియస్. అది అసలు మీనింగ్ అమ్మ, ప్రెషియస్, విలువైనది, సో ప్రెషియస్. ఏమవుతుందంటే వాల్యూస్ పోటీ పడతాయి భూమి మీద. ఇది పెద్ద సమస్య తమ్ముడు, ఎవరికి ఇదేనమ్మా. సేవకుడు నిన్న ములిగి పడి తెచ్చింది ఇక్కడే. మరి వాల్యూస్ పోటీ పడి మైండ్ మీద కొడతాయి. ఏంటి మీరు చూపించమంటారా? ఒకటి ఇటర్నల్ వాల్యూస్, 2 మెటీరియల్ వాల్యూస్, నిత్యమైనటువంటి విలువలు, 2 అనిత్యమైన పదార్థపరమైన విలువలు. ఇవి అసలు భలే ఊరిస్తాయి. మీరు రాజకీయ నాయకుల ఇళ్ళకి వెళ్ళండి, మరికొందరు ధనవంతుల ఇళ్ళకి వెళ్ళండి. ఎంత బొజ్జుండి ఒక ఇది పోసల దండ ఉన్నటువంటి ఒక కుబేర్ లాంటి బొమ్మ ఉంటుంది ఆ ఇంట్లో. నాకు ఎవరో చెప్పారు, అసలు నేను ఇది అనుకున్నాను. యాక్చువల్ ఇది విగ్రహం ఎవరు అనుకున్నాను. యాక్చువల్గా నాకు తెలిసి ప్రతి ఎమ్మెల్యే ఇంట్లో, ఎంపీల ఇంట్లో, పెద్ద పెద్ద వ్యాపార ఇంట్లో ఉంటుంది. ఇది ఏం తెలుసా, అది డబ్బున్నోడు సూచనట. యాక్చువల్గా అంటే ధనం, స్థిరికి సూచన. ఆ బొజ్జున్న అతను, ఆ వ్యక్తి ఆకారం. లాఫింగ్ బుద్ధ. ఓహో ఇదే సంగతి, ఓకే. ఆయన నిజం నవ్వుతుంటాడు. ఇంట్లో నవ్వకూడదు, నవ్వరాదు. పెట్టుకుని వ్యక్తి నవ్వరాదు. సంపాదన రాకముందు సంపాదించలేకపోతాం ఏడుపు, సంపాదించాక ఎవడో వచ్చి రీడ్ చేస్తాం మరొక ఏడుపు. అంతేగా ఈ మధ్య ఏసీబీ దాంట్లో జరుగుతున్నాయి కదా. అభద్రతా భావం,
బా గమనించండి. వాల్యూస్. యేసుక్రీస్తునందున్న విశ్వాసము చేత నిత్యత్వంలో నిత్య జీవం. దట్స్ ఆల్. అదే నా వాల్యూ. నేను దాంతో చూసుకోవడం మంచిది. చూసుకొని నాకు చాలా విలువ ఉంది. అప్పుడు ఆటోమేటిక్ రాజకీయ నాయకుడు నన్ను కొనుక్కోలేడు. ఎట్లా కొనుక్కోవాడు? వాడికి ఎంత ధైర్యం నన్ను కొట్టుకోవడానికి. మాధవరావు సింధియా గ్వాలియర్ మహారాజా కొడుకు. 2 కోట్లు కకృతి పడి ఒక స్కామ్ చేశాడని ఇండియా టుడేలో ఎవరో ప్రింట్ మీడియాలో పెద్ద వాదన జరుగుతుంది. దానికి ఇండియా టుడేలో స్పందిస్తూ ఇలా రాశాడు. ఏమో తెలుసా? మాధవరావు సింధియా అంతటోడు మరీ 2 కోట్లు కూడా కకృతి పడతాడా అని రాశాడు. మీరు దాన్ని కొద్ది ఇవాల్యుయేట్ చేయండి. అంటే మాధవరావు సింధియా రాకుమారుడైతే అతడు మరీ 2 కోట్లకు కకృతి పడడం ఆయన స్థాయికి, స్టేటస్కి ఎక్కువ తక్కువ? చాలా తక్కువ. మరి మాధవరావు సింధియా రాజుకుడికి అయితే సమర్పణ రావును, సాయును, మరి నరేష్ ఉన్ను, సాను ఎవరు? లేదా వెంటనే మీరు అందరూ ఎవరు? ఆ రాజు బిడ్డలో నువ్వు 2 కోట్లు కకృతి పడతావా? 100 కోట్లు పడతావా? దాన్ని బిల్లీ గ్రామ్ గారు చెప్పమని చెప్తారు. సిటీ స్టార్ గారు చెప్పమని చెప్తారు. బిల్లీ గ్రామ్ మంచి మాట, ఐ కాంట్ స్టూప్ డౌన్. ఇంగ్లీష్లో ఎంత అందం ఉంటుంది. ఐ కాంట్ స్టూప్ డౌన్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. దే టు బి గాడ్ సర్వెంట్స్. దేవుని సేవకుడు అన్న స్థాయి చాలా గొప్ప స్థాయి. ఇప్పుడు నన్ను ఎవరైనా అమెరికన్ పార్లమెంట్లోకి, కాంగ్రెస్లో తీసుకొని మెంబర్గా ఉండమన్నా, రాష్ట్ర ఏమంటారు దేశ అధ్యక్షుడు ఉండమన్నా నాకు అది తక్కువ స్థాయి. ఇప్పుడు దాకా అమెరికా అధ్యక్షుడు నాకు నమస్కారం పెట్టారు. ఇప్పుడు నేను ఆ కింద స్థాయికి వెళ్ళి ఇంకొక శుభాతుడికి ఏం చేయను? నేను నమస్కారం పెట్టాను. సారీ, చాలా చిన్నది. అర్థమైందా? మెంబర్స్ ఎందుకంటే నేను స్ట్రిక్ట్గా ఉన్నా. ఎంపీపీలుగా మీరు పోటీలు చేయకండి, గ్రామ సర్పంచ్లుగా పోటీ చేయకండి, ఎమ్మెల్యేకి వచ్చినా పోటీ చేయకండి. ఎందుకని అన్నమాట? మన స్థాయికి తక్కువ. ఒకటి. రెండోది, నైతికంగా రకరకాల డిబాజరస్, డబ్బుతో వ్యభిచారము జాగ్రత్తము, మందుతో వ్యభిచారం జాగ్రత్తం చేయాల్సి వస్తుంది. అందరూ అసలు చేయొద్దంట. ఆయన 2-3 ట్రాప్లో పడ్డారు మన చర్చోళ్ళు. బట్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకంతే బయటకు వచ్చారు. వాల్యూస్. నాకు ఫ్యామిలీ తెలుసు, ఏమేమి కాంపౌండ్లో. అసలు పాలిటిక్స్ పాపం ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయారు. ఏదో కండు కప్పుకోవడం వలన అది కొద్దిగా ఎంజాయ్ అనుకోవడం. కానీ తర్వాత ఎంత పేదరికం వెళ్ళిపోయినా కళ్ళతో చూశాను. చాలా బాగా. కొందరు మరి దానికి ఏదో ఉంటారు, మనం మాత్రం కాదు. విలువలు ఏంటి? వెండి బంగారమా? అమ్మా, దేవుడు ఇచ్చాడు న్యాయంగా ఉంచుకో. ఇది నాకు దేవుడు మోకారం ఇచ్చడం చెప్పుకో, సాక్షి ఉంచుకొని కొంత పంచుకో. ఎప్పుడు వాళ్ళు చెప్తాను నేను, దేవుడు ఇచ్చాడు అంటే నా ఫస్ట్ వర్డ్ అంటే ఉంచుకుంటాను, నెక్స్ట్ వర్డ్ ఏమంటే నేను పంచుకుంటాను. నాకు ఎందుకంటే ఇది ఎంత నిజమో ఇదంతే నిజం. హై శాలరీస్ వస్తున్నాయా? ఈ లాక్డౌన్లో పంచుకుందాం. మీరు కొంతమంది ఇచ్చారు, మొత్తం నాకు దాదాపు అంతా పనిచేశాను. రేపు ఒక పేద కుటుంబంకి వెళ్ళి కొంత ఇవ్వాలా, ఇక్కడ దాని గురించి ఆలోచిస్తాను నేను. విలువలు. గొప్ప నిధుల కోసం వేటెక్కలేదు మనం. మనలో వేటాడతాయి, చాలా డేంజరస్. గుప్త నిధులు మన మధ్య చంపిస్తున్నారు కదా. ఒక ఓరల్ సేయింగ్ ఉంది, ట్రాన్స్మిషన్ అంటారు. ఓరల్ ట్రాన్స్మిషన్ ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తారు. ఒక లెజెండ్, ఒక స్టోరీ నడుతుంది. యేసుక్రీస్తు వారు ఒక దినానంట తెలిసిందండి. ఇక్కడ చాలా మంది కొత్తలు వింటున్నారు. వాళ్ళ కోసం పొలాలు గ్రామాలు సువార్తకి వెళ్తున్నారంట. వెళ్తుంటే పేతురు, యోహానులందరూ చూస్తున్న సడన్గా ఎందుకో అక్కడ బంగారం యొక్క నాణ్యాలు బోర్డులు కనిపించి రాలిపోయింది. యేసయ్యా బంగారం, అది మీకు కాదు, పదండి అన్నట్టు. అంటే వాళ్ళకి కాదు, కొందరికి, ఎవరికి, శిష్యులకి ముట్టుకోబోరు కొంతమంది. మనకు పదండి వెళ్ళారు. యేసుబాబు వారు అంత జ్ఞానంగానే తెలుసు, ఏమవుతుందో మనకు కాదు, చూడకండి, పదండి.
పరలోకం చూడాలి ఇంటికి యాక్చువల్లీ కొత్తకాలం కదా, అరణ్య ప్రాంతం, అడవి ప్రాంతం. ఇద్దరు కట్లు కొట్టుకున్న వాళ్ళు వచ్చారు. ఇద్దరు చూశారు ఒకేసారికి, మెల్లమెల్ల మర్చిపోతున్నారు. అరే దొరికిందిరా మనకి, గొడ్లు మనకెందుకురా, ఈ కర్రలు మనకెందుకు అనుకున్నాడు. పంచుకొని కాడు వాళ్ళకి తేడా వచ్చింది. ఇక లాభం లేదు, ఒకరికి పొచ్చవట్లేదు. పంచుకొని కాడు అసలే మందగారు వదిలేయాలా. పంచుకొని కాడు నేను ముందు చూశాను రా, రెండు ఆయన నాకు ఎక్కువ ఉంటాడు, నీకంటే ముందు నేను చూశాను ఇంకొకడు. ఇక ఇద్దరిలో ధనాశ ప్రేరణకి అయిపోయి ఒకరినొకరు చంపుకోవడానికి ప్లాన్ వేసుకుంటాడు. ఒకడు ప్లాన్ వేసాడు, ఆ ప్లాన్ ఇంకోటి వేసాడు. ఒకడు అనుకున్నాడు నేను ఊళ్ళోకి వెళ్తాను, ఫుడ్ తెస్తానని చెప్పాడు. అనుకొని ఆ ఫుడ్లో విషయం కనిపెట్టి పెట్టేస్తాను పోతాను అనుకున్నాడు. వాడను నువ్వు వెళ్ళిరైతే అని వీడు పంపి వీడు వెళ్తానికి ఇటు వచ్చిన ఆయన చెట్టు అనుకుంటే వీడికి నరికేస్తాను అనుకున్నాడు. అది పరిస్థితి. ఒక మంచి భోజనం, ఇక్కడ విష భోజనం వాడు తీసుకొస్తున్నాడు. వాడు వస్తున్నాడు ఊళ్ళోంచి. వీడు గమనించాడు. చెట్టు చాటున్నాడు. ఏడు ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూస్తుంటే వెనక నుంచి వచ్చి ఇక్కడ నరికాడు. వాడు చచ్చిపోయాడు. వాడు తెచ్చిన 2 పూటలు తినేసాడు సంతోషం తట్టుకోలేక. వీడికి ఏమొచ్చింది, విషం ఎక్కింది. వీడు తెచ్చాడు. యేసుప్రభు వారి శిష్యులు వెనక నుంచి అటు నుంచి మళ్ళీ వస్తారు. వెనక వస్తుంటే బంగారం అక్కడ ఉంది, శవాలు అక్కడ ఉన్నాయి. పేతురు యోహాను. అది ప్రమాదకరమైన పరిస్థితి మనకు వద్దన్నాను కదా. ధర్మశాస్త్రము జీవార్థమైనది, మేలుకరమైనది. నీ పొరుగు వాళ్ళది ఏది కూడా ఆశించుకోలేదు కాదు, అది ఆశించుకో. ఎందుకు హిమ్ములో వంగరాజు పాస్టర్ గారు, బాస్ దిలీప్ గారు కూడా వెంటారు. ఒక బుధవారం కదా వచ్చేసి ఉంటారు హైదరాబాద్ నుంచి నెల్లూరు. ఇంకా బెదరున్న బట్టి చాలా అరెస్టులు ఆగే ఒక వాస్తవం. హిమ్ములో ఏమైంది, అజ్ఞానులు అందులో దూకారు, అమాయకులు దూకారు, మాయోలు దూకారు. ఎంతమంది చచ్చిపోవాల్సిన చచ్చిపోయారు కూడా. ఏ స్థలం అందరూ కూర్చొని నిల్చున్నానో ఆ స్థలం ఒక పాస్టర్ గారిది. ఆ పాస్టర్ గారు చచ్చిపోయాడు. ఇక్కడ ఒకప్పుడు పాస్టర్గా పనిచేసినటువంటి చిన్న మందిరంలో పాస్టర్ గారు ఒక చచ్చిపోయాడు. ధనాశ సమస్తమైన కీడులకు నీ ధర్మశాస్త్రం. ఇప్పుడు ధనాశ కావాలా, ధర్మశాస్త్రం ఆశ కావాలా? నాకు అమూల్యమైనది. అందులో నిత్య విలువలు ఉన్నాయి దేవా, నైతికలు ఉన్నాయి దేవా. నేను సంతోషపడ్డాను. లేబులో ఇచ్చాడా అప్పుడు కూడా సంతోషిద్దాం. ట్రాన్స్ఫర్ రిజైన్ చేసినప్పుడు ప్రతి పైసా లెక్క పెట్టుకుంటూ బ్రతకాల్సి వచ్చింది. థ్యాంక్ గాడ్ ఆ జీవితం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. కొద్దిగా ఇచ్చాడు, ఇస్తున్నాడా ఇప్పుడు మోర్ దెన్ నెసరీ, ఓకే, దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రం. నెసరీగా ఇంక ఎక్స్ట్రా ఉంటే ఇంకొక మాట నేను ఉంచుకుందాం, పంచుకుందాం. చాలా జాగ్రత్త బతిక దేవుడు ఇచ్చాడు, గుర్తించాడు. ఆయన నమ్మకత్వం చూపించాడు. ఆయన నమ్మదగిన వాడు. వాటికి ఇంటి కాసులు కక్కుర్తి పడి ప్రసంగించకూడదు. చాలా ధనవంతుల కాడికి, అఫీషియల్ పీపుల్ కాడికి దేవుడు పంపిస్తాడు. గొప్ప అధికారులు మనకు తెచ్చి మెంబర్స్ వచ్చారు. వాళ్ళు కూడా వాక్యం విన్నా చెప్పాను కదా. వాళ్ళ మనస్సాకి తెలుసు, మా పాస్టర్ గారు మమ్మల్ని ఎక్కడ రాజీ పడదు వాళ్ళని చెప్పుకుంటారు. ఎప్పటికీ సాక్ష్యం ఉండిపోయింది. చాలు కదా, అది చాలండి. దేవుడు నమ్మదగిన వాడు. 3వ చూసుకోండి. 113వ కీర్తన 165వ వచనం చూడండి. 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అది సరిపోయి. చాలామంది రాత్రిపూట నిద్రపోలేకపోతారు. సైకియాట్రిస్ట్ కాడికి వెళ్ళి ఏమంటున్నారు, పీస్ లేదు సార్. ఏం లేదు, పీస్ లేదు సార్. నెమ్మది అంటే కరెక్ట్ వర్డ్ తెలుసా? కామ్నెస్, వైట్నెస్ కాదు యాక్చువల్ మీనింగ్. ఏంటమ్మా? గ్రేట్ పీస్ యాక్చువల్ మీనింగ్. తమ్ముడు మాటలు అడుగుతాను. ద పీస్ ఆఫ్ డైమండ్ విలువ ఎంత? ద పీస్ ఆఫ్ గాడ్ విలువ ఎంత?
ఏమంటారు? ఒకటి పిఐసి. ఏంటి పిఐసి? ఏంటమ్మా? మొక్క. ఎంత డైమండ్ పీస్, ఎంత బంగారం పీస్, విలువ ఎంత? పిఎస్సి గాడ్స్ పీస్ ఎంత? సమాధానం ఖరీదు ఎంత? నేను నేపాల్ మిషనరీ పరిధికి వెళ్ళినప్పుడు చివరి రోజు అయిపోయింది. నేను ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యి ఇండియా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తాను. అంటే ఢిల్లీ నుంచి ఫ్లైట్ వస్తుంది, చెక్ ఇన్ అయిపోయింది. 3 చెక్-ఇన్స్ ఉంటాయి న్యాచురల్లీ. దాన్ని ఏమంటారు, బోర్డింగ్ పాస్ ఇస్తారు. నేను కూర్చున్నాను. నా పక్కన ఇక్కడ పోల్చలేక లేరు ఇక్కడ. అంటే ఒక ఎంత 22 ఏళ్ళ కొరవాడు మా అయితే నా పక్కన కూర్చున్నాడు. బాబు నువ్వు ఎక్కడికంటే ఇండియన్ ఫేస్ అర్థమవుతుంది కదా, నువ్వు ఇండియన్ వేసి అనుకోలేని చెప్పాడు. సరే ఎందుకు వచ్చాను? ఏముంది, ఇంట్లో పిచ్చి పిచ్చి ఉంది చూడడానికి వచ్చాను. ఇంట్లో పిచ్చి పిచ్చి చూడడానికి ఎక్కడికి వచ్చాడు? నేపాల్ వచ్చి. నాకు అనుభవం ఫ్యామిలీ బ్యాగ్లో అనుకున్నాను. నాన్న నువ్వు ఎవరు అబ్బాయమన్నాను. మీ నాన్న మా డాడీ డైమండ్ వర్తని చెప్పాడు. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్. మీరు గమనించడం ఏమీ లేదు, చిన్న చిన్న బ్యాగ్ ఉంది. ఇది ఏంటి, నేపాల్ వచ్చి చిన్న బ్యాగ్ ఉంది. నువ్వు ఎందుకు వచ్చావు మరి నేపాల్ అంటే? జస్ట్ ఊరికి తిరగడానికి, జస్ట్ వాంట్ రోమింగ్ అన్నాడు. ఓ మై గాడ్, నువ్వు ఇలాగా సంవత్సరానికి ఎన్నిసార్లు తిరుగుతావు ఇలా అంటే? ఆ అబ్బాయి మాట చాలా జాగ్రత్తనండి. అప్పుడు పిఐఏ అంటారు, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఏది విమానం, పాకిస్తాన్ విమానం వచ్చింది అప్పుడు ఇస్లామాబాద్ నుంచి. ఆ విమానం చూడన్నాడు. చూడండి చూశాను. దట్స్ మై సెకండ్ హౌస్ అన్నాడు. అంటే ఏంటి, అది నా 2 ఇల్లు అన్నాడు. అంటే ఇంట్లో సగం ఉంటాను, అవును సగం అక్కడ ఉంటాను, ఫ్లైట్లో ఉంటాను. ఓ మై గాడ్. సరే ఇక మనకు అలవాటు ఉంది కదా సుభాష్ చెప్పడం, గాస్పల్ చెప్పి చూడైనా చాలా ధనం ఉంటుంది కొడుకు, నాకు అర్థమవుతుంది. నువ్వు ఊరికే ఐ సింప్లీ ట్రావెల్, ఐ గో టు ఢిల్లీ నైట్ 5 స్టార్ ఉంటున్నాను. నేను రేపు బాంబే వెళ్తాను, మళ్ళీ బాంబే నుంచి చెన్నై వెళ్తాను, అండమాన్ ఎక్కువ తిరిగి వెళ్తాను. ఏం చేయమంటే నాకు ఇదే పని. మా డాడీ సంపాదిస్తాను కదా. మా డాడీ రైట్నో ఆయన మలేషియాలో ఉన్నాడు, థాయిలాండ్లో ఉన్నాడు, మన గుజరాత్ తీసుకొస్తున్నాడు. ఓ మై గాడ్. అక్కడికి ఏముంది? పీస్ ఆఫ్ డైమండ్ ఉంది. ఇంకేముంది? పీస్ ఆఫ్ గోల్డ్ ఉంది. ఇంకేముంది? పీస్ ఆఫ్ ఫ్లెష్ ఉంది. బట్ ఏమి లేదు, పీస్ ఆఫ్ గాడ్. నాకు బాగా గుర్తుంది. అదే ట్రావెల్ అనుకుంటాను. నేపాల్ నుంచి వెళ్తూ ఇప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ చెన్నై ఫ్లై అవుతున్నాను. అదొక ఉదాహరణ. నేను ఢిల్లీ నుంచి మళ్ళీ చెన్నై, ఎందుకంటే ఒంగోలు నాకు దగ్గర చెన్నైకి, అక్కడ మీటర్లో మాట్లాడు నేను. సో చెన్నైలో ఫ్లై అవుతూ అక్కడి నుంచి మళ్ళీ నేను వెనక్కు వచ్చాను. చెన్నై వెళ్తే పక్కన ఒక బిల్డింగ్ ఇంజనీర్, అపార్ట్మెంట్ బిల్డర్ కూర్చున్నాడు. చాలా పెద్దడు, యంగ్ మ్యాన్, బాగుంటాడు. మళ్ళీ మనం ఊరికనే ఉండలే కదా, 1.5 జర్నీ అనుకుంటా, 2 hours జర్నీ ఆయన మూవ్ చేశాను. మీరు చాలా ధనవంతులు కదా, ఎస్ అన్నాడు. యూ హ్యావ్ ఫుల్ ఆఫ్ మనీ కదా, ఎస్ అన్నాడు. మీరు ఫుల్ ఆఫ్ లగ్జరీ కదా, ఎస్ అన్నాడు. బట్ యూ ఆర్ నిల్ ఆఫ్ పీస్ కదా, అది మీకు ఎలా తెలుసు అన్నాడు. రైట్ నా ప్రాబ్లం ఏంటి చెప్పండి అలా చర్చ్ ఫాదర్ గారు అన్నాడు. ఐ మేక్ ఏ బిగ్ హౌస్, వినండి, ఐ మేక్ నో హోమ్ అన్నాడు. నాకు చాలా స్త్రీలతో సహవాసం, అది చూసిన భార్య విడిచిపోయింది పిల్లలు పట్టుకొని. ఎన్నో ఇల్లు కట్టాను, బిగ్ మ్యాన్షన్స్ కట్టాను, అపార్ట్మెంట్స్ కట్టాను, ఇల్లు చాలా కట్టాను, కుటుంబం కట్టుకోలేకపోయాను. నాకు అర్థం కాలేదు. నేను నమ్మండి బ్రదర్, మీ భార్య మీ వద్దకు రావాలంటే మీరు యేసు ప్రభువు తిరగండి, ఆయన మీ గుండెలోకి రావాలి. అప్పుడు మీ భార్య మీ గృహంలోకి వస్తుంది. యేసుక్రీస్తు మీ కొరకు కార్చిన రక్తము మీ హృదయాన్ని కడుగుతుంది, మీకు శాంతి సమాధానం వస్తుంది. ఈ మిషనరీ జర్నీస్లో ఈ హైఫై పీపుల్ నేను కలుసుకున్నప్పుడు ఒకసారి నేను హిమాచల్ ప్రదేశ్, ఐమ్ సారీ హర్యానా చీఫ్ సెక్రటరీని కలిశాను. వాళ్ళ ఆఫీసులు కలుసుకున్నాను. ఫ్లైట్లోనే కలుసుకోవాలి, ఈజీ, పక్క సీట్ ఎవరికి వస్తారేమో. దెన్ ఇండియన్ పెట్రోమాక్స్ ఏమంటారు, పెట్రోకెమికల్
జీఎంని కలిసాను ఒకరోజు. వీళ్ళందరూ నాకు తెలుసు, మాకు బాగా గుర్తుంది. వీళ్ళందరూ నేను ది బెస్ట్ థింగ్ వే ఈస్ టు గో బై ఫ్లైట్. నేను నిజం చెప్తాను, యు ఆర్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి, బట్ యు ఆర్ ఎంప్టీ అండి. మీకు పీస్ లేదండి అని అంటారు. యేసుక్రీస్తు ఆయన వాక్యము మన గొప్ప సమాధానం ఇస్తుంది, గొప్ప నెమ్మది ఇస్తుంది, గొప్ప శాంతి ఇస్తుంది. చుట్టూ ఒడిదొడుకులు చాలా ఉంటాయి, చుట్టూ రకరకాల నాయిసెస్ మన చెవులను కుమ్మేస్తాయి, పొడి చేస్తాయి. మన మైండ్ మీద చాలా అగ్నిమానంలో సాతాను విసురుతాడు. కానీ జస్ట్ ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్, మానసిక నెమ్మది, చెప్పన సఖ్యముల మైనికమైన సంతోషము, సమాధానం. యేసుక్రీస్తు పాదాల కాడ కన్నీరు కాల్చారు. ఏ స్మాల్ అయోట ఆఫ్ చిన్న పాపం పుకున్నా ఎంత గొప్ప శాంతి, ఎంత గొప్ప ఆనందం. దేవుని ధర్మశాస్త్రం వలన ధర్మయుక్తముగా బతకమని ఆదేశిస్తుంది. కానీ కొత్త నిబంధన కార్యక్రమానికి చివరికి ఒక అల్టిమేట్ కల్మినేటింగ్ పాయింట్ చెప్తాను. కల్మినేషన్ అంటే అది హైయెస్ట్ క్లైమాక్స్. అది తెలుసా? ధర్మశాస్త్రము మనకు ఇది చెయ్యు ఇది చెయ్యొద్దు అంటది, కానీ చేయకుండా ఉండే శక్తి లేదు. అక్కడ ధర్మశాస్త్రం మనకు ధర్మమీటర్ లాంటిది. ధర్మమీటర్ మనకు రోగాన్ని చూపిస్తుంది, కానీ మందిస్తుంది డాక్టర్ గారు. ఆ ధర్మమీటర్ నోట్లో పెట్టి వెళ్ళిపో జ్వరం తగ్గిందంటావా? ఆ డాక్టర్కి అది పిచ్చోడు అవుతాడు, ఆరేంటి కూడా అది చేయడు. నీ జ్వరం ఎంత కొలుస్తుంది, ఆ తర్వాత పారాసిటమాల్ ఇంకేదో మనం ఇస్తాం. ధర్మశాస్త్రము ఎవరు నెరవేర్చలేకపోయాం. ధర్మశాస్త్రం మన పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది, కానీ యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రం తనలో నెరవేర్చుకొని ఆయన రక్తం ద్వారా మీకు నాకు మనకందరికీ పాపం నుంచి సంఖ్య